ఏంటే సైకిల్? ముందు అన్నం తినండి. ఓయ్ వైషు, సిగ్గుపడుతున్నావా? అమ్మా మెదునా, ఏంటే మీ గోల? తినండి మాట్లాడకుండా. నోరు మూసుకుని తిను. ఆల్రెడీ మరో అమ్మాయి ప్రేమలో మునిగి తేలుతున్న నీ కొడుక్కి నా కూతురుతో పెళ్ళేంటి? అమ్మాయితో ఉండడం నిజమే, కానీ ఆ అమ్మాయితో నాకు ప్రేమేం లేదు మొహం. ఉండటం నిజమేనంటావు, ప్రేమ లేదంటావు. చెప్పు శేషు. నమస్తే మేడం. ప్లాన్స్ అన్నీ రెడీ అయ్యాయి మేడం. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా అయిందన్నారు కదా, మీరింకా భూమి పూజకి ఏర్పాటు చేసుకోవచ్చు మేడం. ముందే చెప్తే మంచి ముహూర్తానికి టైం ఉంటుందని ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ప్లాన్ బాగానే వచ్చింది కదా? ఆ ల్యాండ్కి తగ్గట్టుగా చాలా ఎక్సలెంట్గా వచ్చింది మేడం. ఇంక్లూడింగ్ రూమ్స్ అన్నీ చాలా స్పేసియస్గా కుదిరాయి మేడం. చూడు శేషు, ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇప్పుడున్న అన్ని రిసార్ట్ల కన్నా చాలా బాగుండాలి. ఆసియాలోనే అద్భుతం అనిపించేలా ఉంటుంది మేడం. గుడ్. పంతులు గారితో మాట్లాడి ముహూర్తం ఎప్పుడు పెట్టారో నేను చెప్తాను. సరే మేడం. చూడు శేషు, ముహూర్తంలోపు మళ్ళీ ఒకసారి ప్లాన్ని చెక్ చేయండి. ఆ తర్వాత చిన్న తేడా అని, చిన్న మార్పని అనకండి. మీ సంగతి, మీ కండిషన్స్ నాకేమైనా కొత్త మేడం? అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు చెప్పారు గనక నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను మేడం. మంచిది. సరే మేడం, ఉంటాను. కొత్త హంగులతో కొత్త రిసార్ట్ రికార్డ్ క్రియేట్ చేయాలి. రేఖ ద క్వీన్ ఆఫ్ రిసార్ట్ బిజినెస్ అనిపించుకోవాలి. ఈ రేఖకి ఎవ్వరూ పోటీయే ఉండకూడదు. నేను బతికుండగా విడివిడిగా ఆస్తులు కొనడం కుదరదు. నా మనవాళ్ళిద్దరూ సమాన హక్కుదారులే. రిజిస్ట్రేషన్ అనగానే పెద్ద ఆవిడ మడత పేజీలు పెట్టింది. పేర్లు అంటూ పంచమంత్రాలు చెప్పింది. హక్కులు అంటూ ఆర్డర్లు వేసింది. ఇప్పుడు భూమి పూజ అంటే భాగస్వామి అంటూ ఆ మొత్తిని నా పిట్ట పక్కన సమానం అంటూ నిలబెడుతుంది కావచ్చు. ఇప్పటిదాకా మా స్టాఫ్కి తప్ప మా వ్యాపారానికి మరో వారసుడున్నాడని బయటి ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు భూమి పూజ అనగానే మీడియా మొత్తం మోగుతుంది. వీడియోలతో వార్తలు చక్కర్లు కొడతాయి. ఫోటోలతో, పబ్లిసిటీతో వాడి ఫేస్ పరిచయం అవుతుంది. దాన్ని ఆపాలంటే ముందు వాడెక్కడికి రాకుండా ఆపాలి. రహస్యంగా చేద్దాము అంటే నా తారకే వాడు రావాలి అంటాడు. ఎలా ఎలా వాడు రాకుండా ఆపడం ఎలా? ఇప్పుడెలా? ఎలా?
చూడు, నువ్వు కూరగాయలన్నీ తరిగి పెట్టు. సరే అమ్మా. అవన్నీ అందులో వేసి చక్కగా రుబ్బి పెట్టు. సరే అమ్మా లేఖ. ఏంటత్తయ్యా? పెద్దోడి ఆబ్దికం దగ్గర పడింది కదమ్మా. ఊరుకోమ్మా, గుర్తు చేస్తే బాధపడతావని తెలుసు, కానీ తప్పదు. 14 ఏళ్ల తర్వాత నీ కొడుకు తిరిగొచ్చాడు కదా, వాడి చేత శాస్త్రబద్ధంగా తద్దినం పెట్టించి పిండ ప్రదానం చేయిస్తే పెద్దోడి ఆత్మ తృప్తి చెందుతుంది. మనకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అవునత్తయ్యా, నేను అదే అనుకున్నాను. పుత్రుల పిండ ప్రదానమే పున్నామ నరకాన్ని దాటిస్తుంది అంటారు. వైతరిని దాటితే కాని ఆత్మ వైకుంఠం చేరదు. వాడికి ఇన్నేళ్ల తరువాత కన్న తండ్రిని మనసుకు దగ్గర చేసినట్టుంటుంది. శార్థం శ్రద్ధను పెంచుతుంది అంటారు. ఆయన ఆశీర్వచనాలు కూడా అందుతాయి. అలాగే, తప్పకుండానమ్మా. నేను పంతులు గారితో మాట్లాడి పెద్దోడి ఆబ్దికానికి కావలసిన సామగ్రి లిస్టు తెచ్చివ్వమంటానమ్మా. అప్పుడే ఎందుకత్తయ్యా, ఇంకా టైం ఉంది కదా. ముందే జాగ్రత్త పడడం మంచిదమ్మా, అప్పటికప్పుడు హడావిడి పడ్డం ఎందుకని. నువ్వు చాలా చిత్రమైన వాడివయ్యా భగవంతుడా. కోరకుండానే శేఖర్ని భూమి పూజకి రాకుండా చేసే మార్గం చూపించావు. నువ్వెప్పుడూ నా పక్షమేనయ్యా. పంతులు గారికి కాల్ చేయాలి. అమ్మో, రేఖాదేవి గారు ఈ టైంలో ఫోన్ చేసిందేమిటి? ఎప్పుడేం చేస్తుందో తెలీదు. అమ్మా నమస్కారం. పంతులు గారు, కొత్త రిసార్ట్ భూమి పూజ ఉంటుంది, ముహూర్తం చూడమని చెప్పాను కదా, చూసారా? ఆక్షేపణ లేని ముహూర్తం కోసం అన్వేషిస్తున్నాను. మీ పని కదా, కాస్త శ్రద్ధ ఎక్కువ పెట్టాను. అద్భుతమైన ముహూర్తం చూస్తానమ్మా. పంతులు గారు, ఒక మాట చెప్తాను, మనసులోని పెట్టుకోండి. ఏంటమ్మా? అర్థమైంది కదా, చెప్పినట్టు చేయండి. అర్థమైంది తల్లి. ఉంటాను పంతులు గారు. చెప్పేది ఆవిడ, చేసేది నేనా? మరి పంచాంగం ఎందుకో, నా శాస్త్రం ఎందుకో? అత్తయ్య, కాఫీ తీసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా లేఖ, పంతులు గారు కూడా కాఫీ తెచ్చివ్వు. ఏంటి పంతులు గారు పొద్దున్నే వచ్చారు? నేనే కాల్ చేసి రమ్మన్నాను. అమ్మా నమస్కారం. అలాగా, నేను కూడా ఫోన్ చేసి పంతులు గారిని రమ్మని చెప్దామనుకున్నాను. మీరెందుకు రమ్మనాలని అనుకున్నారో తెలీదు కానీ నేను మాత్రం తారక్ కొత్తగా కట్టబోయే రిసార్ట్కి భూమి పూజ చెయ్యాలి, మంచి ముహూర్తం చూడమని ఎప్పుడో చెప్పాను. పంతులు గారు చూశానన్నారు, నేను ఈ పూట రమ్మని చెప్పాను. పంతులు గారు ఎలాగూ వచ్చారు కదా, 2 పనులు అవుతాయిలే. పంతులు గారు, మీరు ముహూర్తం చూశానన్నారుగా, ఏ రోజు ఎన్ని గంటలకు చెప్పండి. పంతులు గారు, కాఫీ తీసుకోండి. అమ్మా, ఈ నెల 24వ తారీఖున పంచమి గురువారం. అద్భుతంగా ఉందమ్మా.
గుడ్ అండి. నంబర్ కూడా లక్కీని. గురువారం సెంటిమెంట్ కూడా. అచ్చొచ్చిన రోజు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజు భూమి పూజ చేయడం అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? నీకు ఉన్నవాళ్లంటే లెక్కలేదు, పోయిన వాళ్లంటే గౌరవం లేదు. ఆ రోజు మీ బావగారి తద్దినం. అయితే ఏంటి? అయితే ఏంటి? యువతల ఇంట్లో శార్థం ఉంటే అవతల భూమి పూజ చేస్తావా? యువతల సంస్మరణ, అవతల శుభకార్యం. అది సాంప్రదాయానికి విరుద్ధం, ఆచారాలకి అపచారం. పిన్ని, తద్దినం రోజు అలాంటివి చేయకూడదు. రే, నువ్వేంటి పెద్ద తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లల చేత అనిపించుకోవాల్సి వస్తుంది. ఆర్థికం ఈ ఇంటి మనిషిది, ఈ గోత్రం వాడిది. అవన్నీ నాకు తెలీదు. ఈ ముహూర్తం తప్పితే మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తమే లేదు. పర్మిషన్లు ఎక్స్పైర్ అయిపోతాయి. మళ్ళీ మొదటి నుంచి చేయాలి. పర్మిషన్ల కోసం పద్ధతులు తప్పుతావా? 14 ఏళ్ల తర్వాత తండ్రికి తద్దినం పెట్టి పిండ ప్రదానం శేఖర్తో చేయించాలి. పెద్దల ఆశీర్వచనాలే వంశక్షేమానికి బలం. వాడి చేత మీరిక్కడ తద్దినం చేయించండి. నేను తారక్తో అక్కడ భూమి పూజ చేయిస్తా. అంటే మేమందరం భూమి పూజకి రాకూడదా? ఏం అవసరం లేదు. భర్త పోయి నువ్వు బొట్టుకి తాంబూలానికి ఎలా వస్తావు? బుద్ధున్నవాడు పలకరింపు కూడా నిన్ను పిలవడు. శుభకార్యంలో నీ పని లేదు. గొప్పోళ్ల మధ్య నాకు తలంపులు. రేఖ, పిచ్చి పిచ్చిగా వాక్కు. పద్ధతి తప్పి హద్దు మీరి మాట్లాడకు. మనుషుల్ని వేధించడం, మనసుల్ని హింసించడం గొప్ప అనుకోకు. ఇన్నేళ్ళొచ్చాయి, ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు. భర్త పోతే భాగ్యం పోతుందా? శుభకార్యాల్లో చోటు పోతుందా? అశుభం అప్పుడు శుభం పనికిరాదంటూ మూర్ఖంగా మాట్లాడుకు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు భూమి పూజ జరిపించడానికి వీల్లేదు. నువ్వు తెగబడితే నేను తెగదెప్పుల దాకా వస్తాను. నువ్వు మనసుల్ని ముక్కలు చేస్తే నేను ఆస్తుల్ని ముక్కలు చేయాల్సి వస్తుంది. సంస్కారం లేని వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదత్తయ్యా. లేఖ, ఏం మాట్లాడుతున్నావు? నాకు సంస్కారం లేదా? సంస్కారం ఉంటే అలా మాట్లాడతావా? ఆహా, ఇప్పుడు కొత్తగా నాకు సంస్కారం నేర్పిస్తావా? తక్కువైన వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకలేక. పిచ్చి పిచ్చిగా మాట్లాడింది నువ్వు. ఆత్మవిమర్శ లేని వాళ్ళు మూర్ఖులతో సమానం. అర్థము కాదు, అవగాహన రాదు. లేఖ, నువ్వు శృతి మించి మాట్లాడుతున్నావు. శృతి మించింది నువ్వు, హద్దు దాటింది నువ్వు. నా మౌనాన్ని, నా సహనాన్ని చేతగాని తనంగానో అమాయకురాలిగానో చూడకు. నేను నోరు విప్పితే నీకన్నా గట్టిగా మాట్లాడతాను, గొప్పగా వాదించగలను. నీకంటే ముందొచ్చిన దాన్ని, హక్కులోనూ ప్రథమ స్థానం ఉంది నాది. అది మరిచిపోయి విర్రవీగుతున్నావు నువ్వు. గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటే వస్తాయి. నువ్వు మర్యాద తప్పితే నిన్ను అగౌరవపరచటం నాకేమి పెద్ద విషయం కాదు. పోనీలేమ్మా లేఖ, దాంతో ఎందుకు వదిలే? ఏంటత్తయ్య వదిలేసేది?
మర్చిపోయే మాటలా అవి? నా అదృష్టాన్ని వెక్కిరించి, నా రాతని అవమానపరిచి, నా కొడుకుని హేళన చేస్తే ఎలా సహించమంటారత్తయ్య? తాళి కట్టినవాడు పోయాడని తలంచుకొని వెళ్లిపోతూ బ్రతుకుతున్నాను. ఎన్ని మాటలన్నా మౌనంగానే రోదిస్తున్నాను. కొడుకు తిరిగొచ్చాడు కదా అని నేను సంతోషంగా ఉన్నప్పుడే ఇంత ఘోరంగా అవమానిస్తుందా? ఆనరాని మాటలంటుంటే నేను మనిషినే కదా అత్తయ్య. నాకు ఒక మనసుంటుంది కదా, అది నొచ్చుకుంటే నేను ఎలా ఒదిగి ఉండగలను అత్తయ్య? నేను చెప్తున్నానుగా, ఊరుకోమ్మా లేఖ. చూడు రేఖ, పడింటుంది కదా అని మనుషుల్ని బాధ పెట్టడం మంచిది కాదు. ఏది ఏవైనా పూజ ఎప్పుడైనా నా మనవాళ్ళిద్దరి సమక్షంలోనే జరగాలి. ఇద్దరు పీటల మీద కూర్చోవాలి. శంకుస్థాపన కూడా ఇద్దరి చేతుల మీదగానే జరగాలి. చిన్నగా జరిపించాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నన్ను ఏమన్నా భరిస్తాను, సహిస్తాను, క్షమిస్తాను. కానీ నా బిడ్డని చులకనగా చేసి మాట్లాడినా, హేళన చేస్తే భరించలేను. నువ్వు మమ్మల్ని ఎన్ని మాటలన్నా పర్వాలేదు, కానీ నా కన్న కొడుకుని ఒక్క మాట అంటే అసలు ఊరుకునేదే లేదు. పెత్తనం చేస్తున్నాను కదా అని హద్దు మీరి ప్రవర్తించకు. కాని పనులు, చెయ్యకూడని పనులు చేస్తే జనం మొహం మీద ఉమ్మేస్తారు. ఈ ఇంటికొక పద్ధతి, కులానికి ఒక ఆచారం, గోత్రానికి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఏంటి ఏంటి గొడవ? మీ మాటలు బయట దాకా వినిపిస్తున్నాయి. నాన్న తారక్, 24వ తారీఖున కొత్త రిసార్ట్కి భూమి పూజంట. మీ అమ్మ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆ రోజు మీ పెదనాన్నగారి తద్దినం కూడా. అదే చెప్తుంటే కుదరదు, అలా చేయడం వీలు కాదు అంటోంది. తారక్, ముహూర్తాలు మళ్ళీ 3 నెలల దాకా లేవు. ఆ రోజు శుభకార్యం తప్పు అంటే నానా మాటలు అంటుంది మీ పెద్దమ్మని. ఆపండి 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 ఆపండి. సందు దొరికింది కదా అని ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్తున్నారు. అన్నవి చెప్తుంటేనే అడ్డుపడుతున్నావు. ఇక మేము కల్పించి చెప్పగలమా? పెద్దమ్మా ఊరుకోండి, నేను మాట్లాడతాను కదా. ఏవైనా మాట్లాడరా. ఆ రోజు భూమి పూజ జరగడానికి వీల్లేదు. అన్నదమ్ములిద్దరూ శుభకార్యంలోనే ఉండాలి. మామ్, ప్రతి దానికి వాదనేనా? నానమ్మ పెద్దది, తను చెప్పినట్టు నడుచుకోవచ్చు కదా. పంతులు గారు, ఇక వేరే దారి లేదా? 3 నెలలు ఆగాల? అవును బాబు. ఆ 24కి ముందు ఏ ముహూర్తాలు లేవా? పంతులు గారు, పంచాంగం చూసి చెప్పండి. అమ్మా, ముహూర్తం ఉంది కానీ 2 రోజుల్లోనే ఉందమ్మా. 2 రోజుల్లోనా? తారక్, ఏర్పాట్లన్నీ ఎలా అవుతాయి చెప్పు.
పర్లేదు మామ్, మనకేం తక్కువ చెప్పు, ఆ మాత్రం ఏర్పాట్లు చేయలేమా? తలుచుకుంటే 2 రోజుల్లో కాదు, 2 గంటల్లో చేయొచ్చు. నానమ్మ, పెదనాన్న తద్దినానికి ఎలాంటి ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను. మీరేం వరి అవ్వకండి. మామ్, పద. పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. అలాగేనమ్మా.